హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. చెప్పాను కదా మరదలు అమ్మల ఇంటికి వెళ్ళిందని చెప్పేసి నేను అమ్మ తమ్ముడే ఉన్నాం. అమ్మలు ఉదయాన్నే 100 రోజుల పనికి వెళ్తారు. ఉదయాన్నే 7 గంటలకు అలా వెళ్తారనమాట 100 రోజుల పనికి, మట్టి పనికి. తమ్ముడు పని నుంచి వచ్చి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలన్నమాట. 10 గంటలకు అలా వచ్చేస్తారు. వచ్చేసి పని నుంచి అప్పుడు మళ్ళీ డ్యూటీకి వెళ్తారు. ఆన్లైన్ పార్సిల్ ఇస్తారు కదా, ఆ డ్యూటీకి వెళ్తారనమాట తమ్ముడు. ఈలోపు అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చేస్తారని చెప్పేసి నేను మా అక్క వాళ్ళ ఇల్లు కూడా దగ్గర అని చెప్పాను కదా, మా అక్క కూడా ఇక్కడ టిఫిన్ తింటుందని చెప్పేసి టిఫిన్ చేశాను. మా అక్క వాళ్ళ కోసం కూడా నేను తినేసి మా అక్కల కోసం దోశలు వేసాను. కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ కలిపి చేశాను అనమాట. ఈలోపు మా మనవరాలు వచ్చింది. మనవరాలు వస్తే మా మనవరాలతో కాసేపు ఆడుకున్నాను. చూడండి ఎంత బాగా మాట్లాడుతుందో. నాన్న నాన్న చూడు, ఇదిగో చూడు చూడు. పోతున్నావా? తినలేదా? అన్నయ్యడి అన్నయ్యలేడా? అక్కడ ఉన్నాడా? అమ్మో ఈ గుండు, అమ్మో ఈ గుండు. పోతున్నావా? లేదు కదా, తినలేదు. నువ్వు బూ పెట్టలేదా? నువ్వు బూ పెట్టలేదా? అమ్మయ్యా. టిఫిన్ వేసిన తర్వాత అన్నం పెట్టేసాను. ఎందుకంటే మా తమ్ముడు టిఫిన్ తినేసి వెళ్తాడు డ్యూటీకి. ఫోన్ చేసి వెళ్తాడు డైలీ మార్నింగ్. మా మరదలు అంటే మా మరదలు వండేసేది అని చెప్పేసి నేను వండాను. వచ్చి పని నుంచి వచ్చి స్నానం చేసి రెడీ అయిపోయి వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి వేడి నీళ్ళు పెట్టేసి ఉంచి అన్నం కూర వండేసాను. మనవరాలు అని చెప్పాను కదా, వాళ్ళ అమ్మతోనే మాట్లాడుతున్నాను కిటికీలో నుంచి. అది చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు 5 కేజీలు 100 రూపాయలు అని చెప్పేసి. ఎంత చిన్న ఉల్లిపాయలు అంటే టేస్ట్ సూపర్ ఉంటాయి, కాకపోతే ఒలుసుకోవడం చాలా కష్టం కదా. ఎండు చేప ములంకాడ కర్రీ చేశాను. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, ఓకేనా? ఓకే అండి, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కనీసం కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్.